వంద ప్రశ్నలు అడుగుతాను, 100 ప్రశ్నలు అడగమన్నా కదా, ఒక్క 2 ప్రశ్నలకే పోతే పట్టుకో రోజులు 2 ప్రశ్నలకే పోతే సందీపనా ఏం లేదు కూడా కష్టపడుతున్నారన్న పైసలు తీసుకున్నారా లేదా కిందికను అన్న ఒక్క నిమిషం మంగ్లీ బాధితులకు సంబంధించింది ఇగో ప్రతిదీ మేము వాళ్ళకు అప్డేట్ పెట్టి ఇగో ప్రతిదీ మీరు ఇక్కడ చూడండి. మీరు అడిగిన క్వశ్చన్ మీరు ఇప్పుడు మంగ్లీ గురించి అడుగుతున్నారు కదా, వీళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని పిలిపించి లాయర్ మధు ఎవరు మహేష్ దగ్గర కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న లాయర్ మధుతోని ఇప్పుడు మీరు ఫ్రీగా వచ్చిండ్రు, ఉద్యమకారుని నేను ఫ్రీగా వచ్చిన, లాయర్లు అయితే ఫ్రీగా రారు కదా అన్న. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు లాయర్ తోని మాట్లాడుకోండి అని చెప్పిన. ఒక్క నిమిషం మీరు అడిగిన కొంచెం మాట్లాడతా. నేనేమంటున్నా అంటే మంగ్లీ విషయంలో ఏదైతే ఉందో లాయర్ తో మాట్లాడుకోమంటే ఇప్పుడు లాయర్ కు కూడా నేను ఫ్రీగా పెట్టమంటే నేను పెట్టలేను కాన్న. నేను ఒక్క నిమిషం ఇగో బాలాజీ మది మంగ్లీ బాధితులు ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రానప్పుడు నేను 100 సార్లు మెసేజ్ పెట్టిన, అరే రండి మీరు కేసులు పెట్టండి. ఈఓడబ్ల్యూ పోలీసు వాళ్ళు దానికి ఏదైతే ఉందో సిఐడి దగ్గర చాలా చేశారు. చలో మంగ్లీ గారి పైన పోరాటం చేయడానికి మేము ఎప్పటికీ సిద్ధంగా విను లాయర్లను వాళ్ళు ఎవరైతే పెట్టుకొని ఇండివిజువల్ కేసులు పెట్టుకున్నాం. పాయింట్ నెంబర్ ఉందో జనసేన పార్టీ పైన అవాకులు చవాకులు పేలుతున్న వాళ్ళ పైన మేము మాట్లాడినాం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతం గురించి కానీ యాసను భాషను కానీ గౌరవించేటోళ్ళు, ఇక్కడ ఉన్న ప్రజలకు మంచి చేసేటోళ్ళు కాబట్టి డెఫినెట్ గా చెప్తున్నాం బాజాప్తగా తెలంగాణ ప్రజానిక గొంతుగా ఉంటాం. పారిపోయడం ఎంత కుర్తురు ఇటారి